ప్రభా, ఏ వర్తమానం మాకు వినిపించాలి ప్రభా, ఆ వర్తమానం తోడుగా నేడుగా ఉండండి ప్రభా. ఆయా నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభు నాయన. ఆయా ఎవరికైనా జ్ఞానం పొందుకోవడం దేవుడు నాడు మనం సెలవించిన గొప్ప దేవుడు ప్రభు నాయన. ఆయా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ పైన జ్ఞానం నింపండి ప్రభా. ఆయా వాక్యం మా హృదయం నుంచి ఆ వాక్యానుసారంగా జీవించే ప్రభు నాకు అందరూ సహాయం చేయండి ప్రభు నాయన. ఆయా నీకే స్థుతులు స్తోత్రాలు. ఆయా మనుషులు నమ్మటి వ్యర్థం, రాజులు నమ్మటి వ్యర్థం, యెహోవా ఆశ్రయించుకుని సెలవించిన గొప్ప దేవుడు ప్రభా. ఆధారపడి జీవించబెట్టగా మాకు అందరూ సహాయం ఇచ్చాము. ఇప్పుడు వారిని పాసని ఇచ్చాము. ఏసు మనిషి పాసనం గొప్పదండి. దయచేసి అందరం కూడా కూర్చున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన కూడికకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామం మీ అందరికీ నా హృదయపూర్వకమైన మరి దినాన ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము నుండి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యమును ఒకసారి ధ్యానం చేద్దాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలండి. దేవాతి దేవుడు యెహోషువతో సెలవిస్తున్నటువంటి గొప్ప మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని దేవాతి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? యెహోషువ అధైర్యముగానున్నాడు. యెహోషువ భయపడుతూ ఉన్నాడు. కారణం ఏంటనంటే, మోషే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలను నేను ఎలాగూ నడిపించగలుగుతాను? ఇశ్రాయేలు మోషే మీద పలుమార్లు తిరుగుబాటు చేశారు, గొణిగారు, సణిగారు. అయ్యో, అంతటి గొప్ప నాయకుడి మీదే వాళ్ళు అంతగా తిరుగుబాటు చేస్తే ఇక నా విషయం ఏంటి? నా యొక్క పరిస్థితులలో, నా జీవితంలో వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? నా యొక్క మీద వాళ్ళు సనగకుండా ఉంటారా? గొనగకుండా ఉంటారా? అయ్యో, ఇంత భారభరితమైనటువంటి ప్రజలను ఈ కనాను దేశంలోనికి ఎట్లా నడిపించాలి అని అధైర్యపడుతున్నటువంటి యెహోషువ జీవితంలో యెహోషువ అధైర్యపడి భయపడుతూ ఉండగా దేవుడు యెహోషువతో చెప్తున్న ఒక బలమైన, ఒక ధైర్యపరిచే మాట ఇదిగో ఏమని అంటున్నాడు అనంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు ధైర్యముగా ఉండమంటున్నాడు. ఎందుకు ధైర్యముగా ఉండమన్నాడు? యెహోషువ ధైర్యము లేని వ్యక్తిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప దేవుడు యెహోషువతో సెలవిస్తున్నాడు, నువ్వు ధైర్యముగా ఉండు అని ఆ గొప్ప దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కొన్ని సందర్భాలలో మనము బలవంతులైనప్పటికీ, ధైర్యవంతులైనప్పటికీ కూడా మనము కూడా కొన్ని పరిస్థితులలో మనము కూడా భయపడే వారంగా ఉంటాం. మనము కూడా ధైర్యం లేని వారముగా ఉంటాం. ఒక సందర్భంలో ఒక రాత్రి నేను కూడా మీటింగ్ వాల్ పోస్టర్లు అంటించడానికి తనాల నుండి వచ్చి పెదరావూరు పక్కనే ఆ కాలువ పక్కనే ఉంటుంది లోపలికి. సరే, అర్ధరాత్రి అయింది, 1:30 ఆ ప్రాంతంలో అంటించడానికి మేము వెళ్ళాం. వెళితే చీకటిగా ఉంది, ఎవరూ లేరులే అని చెప్పి పోస్టర్ తీసుకుని మైదా రాసి చక్కగా అంటిద్దామని అంటించబోతుంటే ఒక టక్కును లెగిసాడండి. ఇక అంతే, నా గుండె దడ ఇక 110 కొట్టుకుంది అప్పటికే. కారణం ఏంటంటే ఆడున్నాడన్న సంగతి నాకు తెలియదు అక్కడ. అదేం చీకటి, వాడికి గొప్పలు లేచేసరికి నాకు ఇంకా చూడండి ఇక అంతే సంగతి, ఏం మాట్లాడకుండా చూస్తున్నా. ఆ నాయకులు చూసారు, పక్కకి వెళ్ళాడు. వాడి కనుక కొంచెం అరిచినట్టయింది, నాకు కూడా భయం వచ్చేది. అంటే పరిస్థితులను బట్టి మనం కూడా భయపడతాం. భయపడకుండా ఏమన్నాం మనం. అక్కడ కూడా యెహోషువ భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నీవు ధైర్యముగా ఉండమని ఆయన గొప్ప దేవుడు యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా పైకి ధైర్యం కలిగిన వారంగా ఉంటాం, కానీ లోపల మాత్రం పిరికి వారమే, భయపడే వారమే. అయితే ప్రభువును నమ్ముకున్నటువంటి మనము మన మాటల్లో ధైర్యముగా ఉండాలి, మన చేతల్లో మనము ధైర్యముగా ఉండాలి. మనము ధైర్యముగా ఉండి ఇతరులను కూడా ధైర్యపరిచే వ్యక్తులుగా మనము ఉండాలని దేవుని వాక్యానుసారముగా దేవుని పేరట మీకు తెలియచేస్తున్నా. ఎందుకు అంటే బలహీనముగా ఉన్నవాడు
అధైర్యముగా ఉన్నటువంటి యెహోషువను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు ఆయన బిడ్డలమైన మనము కూడా ధైర్యముగా ఉండి ఇతరులను కూడా ధైర్యపరిచే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం నేర్చుకుందాం. మరి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ధైర్యమును గురించినటువంటి 4 విషయాలు ఈ పూట మీకు నేను తెలియజేస్తాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును వినండి. ఈనాటి యొక్క అంశం ఏంటంటే ధైర్యము. చెప్పండి, ఏంటండి ధైర్యము అంటే? చాలామంది, ఒక ఆయన ఈ మధ్య ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. ఆ రాజకీయ నాయకుడు ఏమన్నాడంటే తన దగ్గర ఉన్న అనుచరులు అందరి మీద కేసులు పెడుతున్నారంట. కేసులు పెడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా పక్కనున్న వాళ్ళందరికీ ధైర్యము ఏదన్నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ఇంజక్షన్ చేయించేవాడిని, అది ఎక్కడ దొరకదాయే, అది మనకు రావాల్సిందే గనక దానిని ఏ హాస్పిటల్లో కూడా అమ్మరు కదా అన్నాడు. నాకు నిజమే కదా అనిపించింది. ఎందుకంటే చాలామంది పరిస్థితుల్లో భయపడతాం. బలానికి ఇంజక్షన్లు ఉన్నాయి కానీ ధైర్యానికి మాత్రం ఇంజక్షన్స్ లేవు. అది మనముగా సంపాదించుకునే వారముగా ఉండాలి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ ధైర్యాన్ని గురించినటువంటి 4 మాటలు నేను మీకు అందించాలనుకుంటున్నాను. చూడండి, మొదటి మాట సామెతల పుస్తకము 28వ అధ్యాయము 1వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఎవడను తరమకుండానే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురంట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. గమనించండి, మనము గమనించినట్లయితే ఇక్కడ నీతిమంతులు దేనికి పోల్చబడ్డారు? చెప్పాలి. నీతిమంతులు అంటే దేనికి పోల్చబడ్డారు? ఇక్కడ సింహం వలె వారి సింహానికి పోల్చబడ్డారు. గమనించినట్లయితే సింహం ధైర్యంగా ఉంటుందా, భయపడిద్దా? చెప్పాలండి. పో అనగానే పోయిద్దా? చంపిపడేసిద్ది. అది సింహము ధైర్యముగా ఉంటుంది. గమనించండి, మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎట్లా ఉండాలో తెలుసా? ధైర్యముగా ఉండాలి. ఇంతకీ నీతిమంతులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తములో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. మనము బాప్తీసం తీసుకున్నటువంటి వారు నీతిమంతులు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు నీతిమంతులు. కనుక మనము కూడా నీతిగా ఉన్నప్పుడు మనము ధైర్యముగా నిలబడే వారముగా ఉంటాం. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు యేసయ్య కూడా ధైర్యము కలిగిన దేవుడు. ఆయన ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనను ముగించాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రార్థనను ముగించారో వెనువెంటనే రోమా సైనికులు అందరూ కూడా గుంపుగా కూడి వచ్చి యేసు ప్రభువారు ఎదుట నిలబడి యేసు ప్రభుతో అంటున్నారు, యేసు ప్రభు ఎక్కడున్నాడో చెప్పు, మేము ఆయనను బంధించడానికి వచ్చామన్నాడు. ఏమన్నారు వాళ్ళు? యేసు ప్రభువారు ఎక్కడున్నారో చెప్పు, మేము ఆయనను బంధించడానికి వచ్చామన్నారు. గమనించండి, ఎవరితో అంటున్నారు ఆ మాట? రోమా సైనికులు యేసు ప్రభువారితోనే అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నేనే ఆయనను అన్నాడు. యేసు ప్రభువారు ఎక్కడా భయపడలా. యేసు ప్రభువారు ఆయన అధైర్యపడలా. ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభువారు ధైర్యముగా, ఇదిగో మీరు వెతుకుతున్న ఆ యేసును నేనే అని ధైర్యముగా చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. అదే గనక మన దగ్గరికి చీకట్లో వచ్చారనుకోండి, వచ్చి ఫలానా ఆయన ఎక్కడున్నాడు అని అంటే, అదిగో అక్కడ ఉన్నాడు అని అంటాం, ఈడంతలో జంపేక వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది వెళ్ళిపోయినోడే అసలోడని. కానీ యేసు ప్రభు అట్లా చేశాడా? చేయలే. కానీ యేసు ప్రభుని తెలియకుండా వచ్చారు, ఆయననే అడుగుతున్నారు. కానీ యేసు ప్రభు ధైర్యముగా నిలవబడి, మీరు వెతుకుతున్న పట్టుకోవడానికి వచ్చిన యేసు ప్రభుని నేనే అని ధైర్యముగా యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన పొంతు పిలాతు ఎదుట నిలవబెట్టి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు, యూదుల రాజువు నీవేనా అన్నప్పుడు యేసు ప్రభు వారు అబద్ధం చెప్పారా? చెప్పలా. ధైర్యముగా చెప్పాడు. ఏమన్నాడు చెప్పాడు తెలుసా? నీవన్నట్టు నేనే ఆయననని యేసు ప్రభు వారు తెలియజేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధైర్యముగా ఆయన నిలబడి చెప్పిన వాడు గనక మనము కూడా ఆయనను బిడ్డలమై ఉన్న మనము, ఆయన రక్తములో కడగబడిన మనము, ఆయన ఆత్మచేత నింపబడిన మనము కూడా ధైర్యముగా బ్రతకాలి. అధైర్యపడే వారముగా మనం ఉండకూడదు.
కొంచెం రోగం వచ్చినా, కొంచెం శోధనలు వచ్చినా, కొంచెం శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధ వచ్చినా మనమందరం ఏమైపోతాం తెలుసా? అధైర్యపడిపోయే వారముగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనము రోగం వచ్చిందని భయపడే వారంగా ఉండకూడదు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనము మన జీవితంలో కష్టాలు వచ్చినాయని భయపడే వారంగా ఉండకూడదు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనము శోధనలు వచ్చినాయని శోధనలకు కురుంగిపోయే వారంగా ఉండకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత అపాయం వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎన్ని కష్టాలు నష్టాలు ఏది వచ్చినా మనము ధైర్యముగా ఎదుర్కొనే వారముగా ఉండాలి, కానీ అధైర్యముగా నిలిచే వారముగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వాక్యములో ఒక మాట ఉన్నది, చదువుదాం. చూడండి ఒకసారి. టీవీతో నడుచునవి 4 కలవు, పరాక్రమము గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము యొక్క లక్షణం ఏంటంటే అది వెనుకకు తిరగదు, అది భయపడదు. చిన్న శోధన వస్తే భయపడి ప్రార్థన మానుకుంటాం, చిన్న కష్టం వచ్చిందంటే ప్రార్థనకు రాకుండా మానుకుంటాం, చిన్న అనారోగ్యం వచ్చిందంటే దేవుని సన్నిధి రాకుండా ఉండగలుగుతాం. గమనించండి, సింహము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అది వెనుకకు తిరగదు. యోధా గోత్రపు సింహపు పిల్లలమైన మనము ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెనుకకు తిరిగే వారముగా ఉండకూడదు. మనము ముందుకే కొనసాగే వారముగా ఉండాలి. స్తోత్రం చేద్దామా? ఎలా ఉండాలంటే మనము చెప్పాలి, ఎలా ఉండాలి? వెనుకకు తిరిగే వారముగా ఉండాలా? ముందుకు కొనసాగే వారంగా ఉండాలా? ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. నిజం. కారణం ఏంటనంటే ఆయనను నమ్ముకున్నటువంటి మనము చిన్న చిన్న శోధనలకు, రోగాలకు, మన శోధనలకు, ఇబ్బందులకు మనం భయపడే వారముగా ఉండకుండా మనము ముందుకి వెళ్ళే వారముగా, సింహము వలె ధైర్యముగా మనము ముందుకు వెళ్ళాలంట. అందుకని అంటున్నాడు, నీతిమంతుడు సింహము వలె చెప్పాలి, ఎలా ఉంటాడంట? ధైర్యముగా ఉంటాడంట. కాబట్టి మొట్టమొదటగా మనము యేసయ్యను నమ్ముకున్న మనము, యేసయ్య రక్తములో కడగబడిన మనము, యేసు ప్రభు ఆత్మచేత నింపబడిన మనము ధైర్యముగా ముందుకు వెళ్ళే వారముగానే ఉండాలి, కానీ వెనుకకు వెళ్ళే వారముగా ఉండకూడదు. అటువంటి వారిగా దేవుడు మనందరినీ కూడా ధైర్యముతో ఆయన నింపునుగాక. రెండవ మాటను ధ్యానం చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి పుస్తకము 30వ అధ్యాయము 6వ వాక్యమును మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి పుస్తకము 30వ అధ్యాయము 6వ వాక్యము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒకానొక కష్టకాలము తన జీవితంలో ఎదురైంది. అన్ని సజావుగా చక్కగా సాగుతున్నాయి కదా అని అనుకుంటూ ఉండగా అనుకోని మలుపు తన జీవితంలో తిరిగింది. అప్పటికే సౌలు తనను తరుముతూ ఉంటే, సౌలు నుంచి దూరముగా ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి నివసిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఆయన కొంత యుద్ధం చేయడానికి వేరే ప్రాంతానికి బయటికి వెళ్ళగా, అప్పటికే తన యొక్క గృహము దగ్గరికి, నివాసాల దగ్గరికి అమాలేకీయులు దండెత్తొచ్చారండి. అమాలేకీయులు దండెత్తొచ్చి దావీదు తన సైన్యము బయటికి వెళ్ళిన సందర్భంలో ఆ అమాలేకీయులు వచ్చి దావీదు యొక్క భార్యలను, దావీదు యొక్క పిల్లలను, ఆస్తిని, తనతో పాటు ఉన్న వారందరి యొక్క ఆస్తిని, పిల్లలను, భార్యలను తీసుకుని బానిసలుగా వెళ్ళిపోయారు.
వీరు దావీదు తనతో పాటు ఉన్న వారందరూ కూడా తిరిగి గృహాల దగ్గరకు రాగానే ఎవ్వరూ లేరు. ఎవరు లేకపోయేసరికి అమాలేకీయులు వచ్చి వీరిని ఎత్తుకుపోయారన్న సంగతి తెలిసినప్పుడు దావీదుతో పాటు ఉన్న వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? అప్పటి వరకు దావీదే గొప్పవాడు జై, అప్పటి వరకు దావీదే సమర్థుడు జై అని జయజయలు కొట్టినటువంటి నోళ్లే ఇప్పుడు దావీదుని నిందించడం ప్రారంభించాయి. అప్పటి వరకు దావీదు సూర్యుడు వీరుడను పలికినటువంటి ఆ నోళ్ళన్నీ కూడా, ఏ పనికి మాలిన వాడా, నిన్ను నమ్మి వచ్చినందుకు మా భార్యలు కూడా వెళ్ళిపోయారు, మా పిల్లలు ఏమైపోయారో తెలీదు, ఆస్తి అంతటిని కూడా పట్టుకుపోయారు, ఆస్తి పోతే పోయింది, నా పిల్లలు ఉన్నారు, నా భార్యలు ఉన్నారు, నిన్ను నమ్ముకుని వచ్చినందుకు మాకు జరగాల్సిన స్థితి జరిగింది, జరగాల్సినటువంటి పరిస్థితి అంతా అనుభవించావు, ఈ దావీదును ఉంచొద్దు, రాళ్ళు తీసుకుని చంపుదాం రండ్రా అని దావీదు యొక్క మోచేతి నీళ్లు తాగి దావీదు యొక్క అన్నం తిన్నటువంటి వాళ్ళే దావీదును చంపడానికి రాళ్ళు తీసుకుని రాగా దావీదు ఏమైపోయాడో తెలుసా? ఒక్కసారిగా కృంగిపోయాడండి. ఒక్కసారిగా కృంగిపోయాడు. అరే, ఇంతకాలం నేను పెంచి పోషించినటువంటి వాళ్ళే నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపాలనుకుంటున్నారే, అయ్యో శ్రమ వచ్చిందని చెప్పి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, అయ్యో అననుకూలమైన పరిస్థితులు తలెత్తినప్పుడు నాకు తోడుగా నా వెంటనే ఉండవలసిన వారే ఇదిగో సమయము వ్యతిరేకంగా ఉందని నా మీద తిరుగుబాటు చేస్తున్నారే అని దావీదు బాధపడుతూ వెంటనే కృంగిపోయాడు. వెంటనే ఏడ్చుకుంటున్నాడు, వెంటనే దుఃఖపడుతూ ఉన్నాడు. అయ్యో, నాకు ఈ పరిస్థితి సంభవించిందని దావీదు ఎంతగానో దుఃఖపడతా ఉంటే వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఆ కఠినమైన పరిస్థితుల్లో, ఆ కృంగిపోయిన స్థితిలో వెంటనే దావీదంట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోనేను. స్తోత్రం చేద్దామా? చెప్పండి, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? మనమే వెళ్తా ఉన్నాం పరిస్థితులు ఒక్కసారిగా అనుకోనటువంటి ఒక దెబ్బ తగిలింది, అనుకోనటువంటి సంఘటన మన జీవితాల్లో మలుపు తిప్పింది. ఏం చేస్తాం అప్పుడు? అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో తారసపడి మన బ్రతుకులను చిన్నాభిన్నం చేసినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? కృంగిపోయే వారంగా ఉంటాం, కృంగిపోతాం. దేవుణ్ణి కూడా మర్చిపోతాం, ఇక మందిరం కూడా అంతే సంగతి. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? కష్టకాలమనందున, శ్రమ దినమనందున, కృంగిపోయిన సమయమనందున ఆయన తన దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. స్తోత్రం చేద్దామా? అందుకనే పాట, కష్టకాలమందున జారిపోయిన మిమ్మే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు దావీదు తన కృంగిపోయిన సమయంలో, కష్టకాలం ముందు తన దేవుణ్ణి పట్టుకొని ఆయన ధైర్యము తెచ్చుకున్నాడంట. నా దేవుడు గొలియాతు ఇదిగో ఎంతో ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గొలియాతును చంపటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అలాంటి గొలియాతుని చంపిన నేను ఈ కష్టకాలం ముందు నేను కృంగిపోవటమా? ఈ నష్ట సమయంలో నేను కృంగిపోవటమా? నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేసినందున నేనెందుకు కృంగిపోవాలని చెప్పి ఆయన తన దేవుడైన యెహోవాను పట్టుకుని ఏం చేశాడంట? ధైర్యము తెచ్చుకుని లేచి నిలబడ్డాడంట. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు సర్వమును కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, గమనించండి, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. చిల్ల పెంకులతో తన శరీరమును గీక్కుంటూ దుర్వాసన వస్తూ ఆ శరీరమును స్రవించే ఆ యొక్క స్రవము వలన ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటే ఆయన యొక్క భార్య అంటే, ఇంకనూ నువ్వు యథార్థతను విడవకుండా నువ్వు దేవునినే పూజింతువా అన్నప్పుడు ఆయన ఒక మంచి శ్రేష్టమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఇంతకాలం నువ్వు భక్తి చేసావు కదా, ఇదిగో నాకు అనారోగ్యం వచ్చిందని నా దేవుడు నన్ను విడిచిపెడతాడా? ఈ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నన్ను స్వస్థపరచకుండా ఉంటాడా? ఈ కష్టకాలం వచ్చిందని, ఈ కష్టాల్లో నేను చేసిన భక్తి, ఆ భక్తి వలన నాకు దేవుడు సహాయం చేయకుండా ఉంటాడనుకుంటున్నావా? ఇదిగో ఈ రోజున నువ్వు నన్ను దూషిస్తున్నావు, మరలా ఒకానొక సమయమున నేను సజీవుడినై నా దేవుడు నేను చూస్తాను.
అని యోబు తన భక్తిని బాహాటముగా తన భార్యతో చెప్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఇదిగో నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, శోధనలో ఉన్నావు. నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కష్టము నుండి నిన్ను తొలగించడా? నీ శ్రమల నుండి నిన్ను విడిపించడా? నీ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి ఆయన నిన్ను ఆదుకొనడా? ఇంత భక్తి చేస్తున్నావే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ఒక మంచి గొప్ప ఆదరణకరమైనటువంటి మాట యోబు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుని తీసుకువెళ్ళి సింహపు బోనులో వేశారు. అయ్యో నన్ను సింహపు బోనులో వేయొద్దండి, సింహాలు నన్ను చంపేస్తాయి అని చెప్పి దానియేలు ఏమైనా భయపడ్డా? భయపడలా. దానియేలు ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏ సింహాలైతే తనను చంపాలని ఆ అధికారులు నియమించారు, అదే సింహాలను తన తలగడగా చేసుకుని చక్కగా పడుకున్నాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. శ్రమలో దేవుడు విడిచిపెడతానంటారా? విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినప్పుడు, రెండింతలుగా అగ్నిని పెంచినప్పుడు, అయ్యో మంటల్లో మమ్మల్ని వేయకండి, మేము కాలిపోతాం అనుకుని వాళ్ళు ఏమన్నా ఇదిలించుకుని పారిపోవటానికి ప్రయత్నం చేశారా? లేదు. అగ్నిగుండములో ఉన్న నా దేవుడు నన్ను కాపాడుతాడన్న నమ్మకముతో వారు దేవుని ఆరాధించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన కష్టముల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో బలహీనముగా అయ్యే వారముగా కాక, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ధైర్యముగా మనము కూడా మన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఎలాగున ధైర్యము తెచ్చుకున్నాడో మనము కూడా దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుందుముగాక. మూడవ మాటను ధ్యానం చేద్దాం. చూడండి, మూడవ మాట యోహాను మొదటి సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యమును చదువుకుందాం. యోహాను మొదటి సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యము. ఇందువలన సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదము. జాగ్రత్తగా ఈ మాట వినండి. యేసుక్రీస్తు త్వరలో ఆయన మేఘారూరుడై ఆయన పెండ్లి కుమారునిగా వస్తున్నాడు. ఎవరి కోసం? ఆయన పెండ్లి కుమార్తె కోసం. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. సంఘము అని అంటే ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా ఆయన పెండ్లి కుమార్తె. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలవబడాలి అని అంటే మొదట మన హృదయము మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. జాగ్రత్త. ఎలా ఉండాలంట? మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. గమనించినట్లయితే ఎలా దోషారోపణ చేసేది చెప్పండి? మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మన హృదయం ఏమంటే, నువ్వు ఫలానా విషయంలో తప్పిపోయావు, ఫలానా విషయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు, నువ్వెట్లా దేవుని ఎదుట నిలవబడతా అని అంటదా లేదా? చెప్పాలని అనిద్దా లేదా అని. ఒకవేళ కనుక మనం ఏ తప్పు చేయని వారమైతే దేవుని ఎదుటకు వచ్చి ధైర్యముగా నిలబడతామా లేదా? చెప్పాలి. నిలబడతామా లేమా? నిలబడతాం. సరే, నేను ఒక మాట మీకు చూపిస్తాను. ఒకానొక దినమున ఆదాముని దేవుడు పిలిచాడు. ఆదాముని దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? చెప్పాలి. ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటును దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు?
ప్రతిరోజు కూడా దేవుడు వచ్చినప్పుడు ఆదామా అన్నప్పుడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడే ఉన్నావు, ఉండు నేను వస్తున్నా అని ఆదాము దేవుడు ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈ దినాన ఆదాము దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. దేవుడు చల్లబోట సమయాన మరలా వచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము చెట్టు చాటున దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? తన మనసు తన మీద ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. ఎందుకు చేస్తుంది దోషారోపణ? జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు ఆదాముతో, నీవు ఈ తోటలో అన్ని చెట్లలో ఉన్న పండ్లన్నీ కూడా తిను, కానీ ఈ చెట్టు పండు యొక్క నువ్వు తినొద్దు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏ యొక్క చెట్టు యొక్క పండు తినొద్దు అన్నాడో ఆ చెట్టు యొక్క పండు తినిన తర్వాత ఇప్పుడు ఆదాము దేవుని యొక్క మాటను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన ఇప్పుడు ఆదాముకు భయం పట్టుకుంది. అయ్యో, నేను దేవుడు తినవద్దన్న పనుని తిన్నానే, దేవుడు చేయొద్దన్న పని నేను చేశానే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను దేవుని ఎదుట నిలవబడగలను అని చెట్టు చాటున ఏం చేశాడంట? దాక్కున్నాడంట. ఇప్పుడు మనము కూడా దేవుని ఎదుట చెయ్యకూడనటువంటి తప్పు, మాట్లాడకూడనటువంటి మాట, చెయ్యరానటువంటి అపరాధము చేసినప్పుడు నేను దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతామా? నిలబడం కదా. ఏం చేస్తాం? మనం కూడా వెనక తప్పుకుంటాం. ఎందుకు అంటే నువ్వు తప్పు చేసావు గనక పేతురు అన్నాడు, అయ్యా నేను ఎక్కడికైనా వస్తా, నీతో వస్తా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టనే నేను విడిచిపెట్టను అని యేసు ప్రభుతో అన్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మరలా ఒకానొక దినమున యేసు ప్రభు వారిని ఆయనను బంధించిన తర్వాత ఆ ప్రధాన యాజకుని గృహము దగ్గర జరిగినది ఏంటిదో తెలుసా? ఒక చిన్న పిల్ల పదే పదే, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కాదు, ఆయన శిష్యుడివే కాదు అంటే, అమ్మమ్మమ్మ నాకు యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు ఒట్టు అని యేసు ప్రభు తెలియదని ముమ్మారు కూడా పలికాడంట. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ పలికిన తర్వాత, కోడి కూసిన తర్వాత యేసు ప్రభు ఒక్కసారిగా పేతురు వైపు చూశాడు. ఎప్పుడైతే పేతురు వైపు చూశాడో ఆ చూపుకి తట్టుకోలేక పేతురు అక్కడి నుంచి ఆయనే పారిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుని ఎదుట ఎందుకు నిలవబడలేకపోయాడు? యేసు ప్రభుతో ఎందుకు ఉండలేకపోయాడు అంటే ఆయన నోట అబద్ధము పలుకు ఉన్నది గనక, అబద్ధం ఉన్నది గనక, యేసు ప్రభు ఎవరంటే తెలియదు అన్నాడు గనక తన హృదయం తనను దోషారోపణ చేస్తుంటే యేసయ్య ఎదుట నిలవబడలేకపోయాడు పేతురు. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆయనను కూడా నేను చూపిస్తా. ఆయన పేరు అబ్షాలోము. చెప్పండి ఎవరు? అబ్షాలోము ఇశ్రాయేలు పురుషులలో అందమైనటువంటి వ్యక్తులలో ఒక అతను కూడా తన చెల్లెలను పాడు చేసినందుకు తన అన్నైన అమ్నోనుని చంపేసి తండ్రి ఎక్కడ దండిస్తాడో శిక్షిస్తాడని కొన్ని సంవత్సరాలు తండ్రికి దూరంగా బ్రతికాడు. అయితే ఆ తండ్రి కొడుకు మీద ప్రేమను చంపుకోలేక మరల తన సైన్యాధిపతి అయిన యోబాబు చేత పిలిపించి రాజకోటలోనే 2 సంవత్సరాలు ఉన్నాడు అబ్షాలోం. అయితే ఆ 2 సంవత్సరాలలో జాగ్రత్తగా గమనించండి, అబ్షాలోము దావీదును చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడో చెప్పండి? అబ్షాలోము దావీదుని 2 సంవత్సరాలు ఒకే రాజభవనంలో ఉన్నప్పటికీ దావీదు ముఖ దర్శనము చేయలేకపోయాడు ఆయన. కారణం ఏంటి అంటే అబ్షాలోములో గిల్టీ ఫీలింగ్ ఉంది. అబ్షాలోములో దోషారోపణ చేస్తూ ఉంది. నువ్వు తప్పు చేసావు కదా, అందుకనే నువ్వు నీ తండ్రి ఎదుటికి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు తప్పు చేయని వాడవైతే నీ తండ్రి ఎదుటికి నువ్వు వెళ్ళలేవా? ధైర్యంగా వెళ్ళి నుంచుంటావు. నువ్వు తప్పు చేసావు, అపరాధం చేసావే గనక నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది గనక ఇదిగో నీ తండ్రి ఎదుటికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మన జీవితాల్లో కూడా మన ప్రాణప్రియుడు, మన రక్షకుడైన యేసయ్య రేపు ఆయన ఎదుట మనము ధైర్యముగా నిలవబడాలని అంటే మనము ఇక్కడ తప్పు చేయని వారమై ఉండాలి. ఒకవేళ తప్పు చేశామా, పాపం చేశామా, దేవునికి వ్యతిరేకంగా జీవించావా, ఇదిగో రేపు నువ్వు యేసయ్య ఎదుట కూడా ధైర్యముగా నిలబడలేవు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకనే అబ్షాలోము తన తండ్రి ముఖాన్ని చూడలేనప్పుడు మనము తప్పు చేసిన వారమైతే మన తండ్రి ముఖాన్ని ఎట్లా చూడగలుగుతామండి? ఆయన ముఖాన్ని చూడాలని, ఆయన దర్శనం చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదా? అందుకనే భక్తుడు మంచి పాట రాశాడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, సమీపించని తేజస్సుల
నివసించునా దైవమా సమీపించని తేజస్సులో నివసించునా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన దేవుని ఎదుట నిలవబడాలి అని అంటే, ధైర్యముగా నుంచోవాలంటే మన హృదయము మన మీద దోషారోపణ చెయ్యకుండా చూసుకోవాలి. అనగా మనం ఏ తప్పైతే చేసామో, ఏ అపరాధం అయితే చేసామో వాటన్నిటిని ప్రభు రక్తంలో కడుగుకొని పశ్చాత్తాపడితే గనక మన ప్రభు మనల్ని ఎంతైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు గనక మన పాపముల అపరాధములను క్షమించి ఆయన తన ఎదుట మనల్ని నిలబెడతాడు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావా, తప్పు చేస్తూ బ్రతుకుతున్నావా, ఇదిగో ఒకానొక సమయంలో ఆదాము దేవుని ఎదుట నిలబడలేకపోయాడు, పేతురు యేసు ప్రభు ఎదుట నిలవలేకపోయాడు, అబ్షాలోము తన తండ్రి ముఖాన్ని చూడలేకపోయినట్లుగానే నీవు నేను కూడా మన దేవుని ఎదుట మనము నిలబడలేము. అలాంటి వారముగా కాకుండా మనం యథార్థముగా దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనమును ఆయన ఎదుట నిలవబడే వారముగా ఉందుముగాక. 4వ మాట నేను చెప్పి ముగించేస్తాను. చూడండి 4వ మాట, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మరియు అమర్య నీ మీద ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యము వహించుడి. చాలండి. 4వది ఏంటో చెప్పండి. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు, మీరు ధైర్యముగా ఉండండి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీయులు అంటే ఈనాటికి మీకు అర్థము పాస్టర్. అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవాతి దేవుడు, సంఘ కాపరులు మీకు పాస్టర్ గారులుగా ఉన్నారు కనుక మీకు సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధ వచ్చినా మీరు ధైర్యముగా ఉండండి, వారు మీ నిమిత్తము ప్రార్థన చేస్తారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యోహానులు వారు బలహీనులే. పేతురైతే యేసు ప్రభు ఎవరు కూడా నాకు తెలియదు, నేను మాట్లాడిన వ్యక్తి. కానీ వారు మేడగదిలో ప్రార్థించిన తర్వాత, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు దేవుని సన్నిధిలో పిరికివారుగా కాకుండా ధైర్యముగా వారు మాట్లాడటము, ప్రవర్తించడం చేశారండి. వారు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఏ యొక్క శత్రువులైతే వారిని పట్టుకుని ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఆ శత్రువులు ఉన్న చోట వారు ప్రార్థించగా భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? చదవండి ఆ మాట. అపోస్తుల కార్యగ్రంథమును 4వ అధ్యాయము 31వ వాక్యమును చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ 3 సంఘటనలు ఉన్నాయి. వారు ఏం చేశారయ్యానంటే, మొదటగా ప్రార్థన చేశారు. వారు ప్రార్థించగానే రెండవదిగా వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారు, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ధైర్యముగా ఉన్నారంట. అప్పుడంట వారు కూడి ఉన్న చోటు భూమి కంపించిందంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు లేవీలు ఎట్లా ఉండాలి? ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. మీ సమస్యల నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం పిలిస్తే అయ్యా 1 గంట ప్రార్థన చేయండి అని అంటే అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు. సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు గొప్ప బలమైన కార్యాలు జరిగిస్తాడు.
అందుకని అక్కడ రాయబడింది, అక్కడ శాస్త్రులు పరిశీలి వారందరినీ ప్రధాన యాజకులు వీళ్ళని పట్టుకుని పోయి, మీరు ఇంక యేసు నామమును మీరు పలకకూడదు, బోధించకూడదు, అద్భుతాలు చేయకూడదు అని అంటే వారు పెట్టే శోధనలకు కష్టాలకు భయపడకుండా వారు ధైర్యముగా దేవుని ఎడల ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏ యొక్క వ్యక్తులైతే వారిని ఆటంకపరిచారు ఆ స్థలములో భూకంపము, భూమి అదరగా వారు భయముతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ పరిచారకులు మాత్రము ధైర్యముగా ఉన్నారంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా లేవీలు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయించుకునేవారుగా ఉండండి, ప్రార్థనలో గడిపేవారుగా ఉండండి, దేవుని ఆత్మచేత నింపబడండి. దేవుడు గొప్ప ఆయన ధైర్యమును మనకు అనుగ్రహిస్తాడు. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 4. మొదటి మాట చెప్పండి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరు నీతిమంతులు? యేసు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. ఇప్పుడు ఆ సింహము ఎవరు? మన యేసయ్యే, యోధా గోత్రపు సింహం. యేసు ప్రభువారు ఎప్పుడైనా అధైర్యపడ్డారా? ఆయనను బంధించడానికి వచ్చిన వారితో కూడా నేను కాదు అన్నాడా? చెప్పలా. ధైర్యముగా ఆయన నిలవబడి ఉన్నాడు. రెండవ మాట చెప్పండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, మనకు అనుకూలంగా లేవు, అంత వ్యతిరేకంగా ఉంది అనుకున్నప్పుడు కూడా మనము కృంగిపోక, దిగులు పడక, మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడనే ధైర్యముగా ఉండాలి. స్తోత్రం చేద్దామా? మూడవది ఏంటో చెప్పండి. మన హృదయము మన మీద దోషారోపణ చేయకూడనట్లుగా మనము ధైర్యముగా ఉండాలంట. అంటే మన హృదయం, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, తప్పుడుగా జీవిస్తున్నావు అని మన హృదయము మన మీద బోధించకుండా మనము ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. ఒకవేళ మన హృదయమే మన మీద దోషారోపణ చేసింది అనుకోండి, ఆదాము వలె మనం దేవుని దగ్గరికి రాకుండా చెట్టు చాటునో పుట్ట చాటునో దాక్కుంటాం. పేతురు కూడా యేసు ప్రభు అంటే ఎవరు కూడా తెలియదు అన్నాడు. అబ్షాలోము కూడా తన తండ్రి ముఖాన్ని చూడలేకపోయాడు. మనం కూడా పాపాలు చేస్తే, అపరాధాలు చేస్తే యేసయ్య ఎదుట నిలవబడలేవు. 4వది ఏంటంట? లేవీలు మీకు పరిచారులుగా ఉన్నారు కనుక, మరలా ఒకసారి చెప్పండి. మొదటిది ఏంటి? నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారు. రెండవది దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మూడవది మన హృదయం మన మీద దోషారోపణ చేయకున్నట్లు మనం ధైర్యముగా ఉండాలి. 4వది లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ప్రభా, ఇప్పటి వరకు నీ వాక్యమును మేము విని ఉండగా నా తండ్రి, అయ్యా నీ వాక్యమును మా అందరి హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి. విన్న వాక్యమును ప్రభా దుష్టుడు ఎత్తుకోకుండా, అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యాన్ని నెమర వేసుకుని నా తండ్రి వాక్యానుసారమైన బ్రతుకును మాకు అనుగ్రహించండి. అయ్యా నిజమే ప్రభా, మేము నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారన్నావు. అయ్యా ఇదిగో నా తండ్రి మేమందరం కూడా నీ పిల్లలం ప్రభా. అయ్యా మీరు ఎలాగున ధైర్యముగా ఉన్నారో మేము కూడా ధైర్యముగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నాయన దావీదు ఇదిగో నా తండ్రి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. మేము కూడా పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్న నిన్ను బట్టి మేము ధైర్యముగా జీవించడానికి, ధైర్యముగా బ్రతకడానికి కృప తోడుగా ఉంచండి అయ్యా. మా హృదయము మా మీద దోషారోపణ చేయకూడనట్లుగా మేము ధైర్యముగా నీ ఎదుట మేము నిలబడే వారంగా ఉండండి అయ్యా. అటువంటి కృప కూడి చేరిన మాకు అందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. పరిచారకులు వచ్చినట్లయితే కానుక సమర్పణ చేద్దాం.